సోదర భావాన్ని, ప్రేమను, కుటుంబ వ్యవస్థను, మానవ జీవన మనుగడను, ఒక జీవన విధానం ఎలా ఉంటుందో, కుటుంబం ఎలా ఉండాలో, సంస్కృతి సాంప్రదాయాల్ని ఎలా గౌరవించాలో, పెద్దల్ని ఎలా పూజించాలో, సమాజాన్ని ఏ విధముగా ప్రేమించాలో, వసుదైక కుటుంబము. ప్రపంచంలో ఎవరు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే. వసుదైక కుటుంబము, వాసుదేవుడు తాలూకా ఇదంతా కూడా మా వన్ ఫ్యామిలీ, యూనివర్సల్ ఫ్యామిలీగా భావించేటటువంటి ప్రపంచంలో ఏకైక సంస్కృతి హిందూ సనాతన ధర్మము, హిందూ సనాతన సంస్కృతి. అన్ని మతాలని కూడా ప్రేమించేటటువంటి, అన్ని మతాలని కూడా హక్కుని చేర్చుకునేటటువంటి, అన్ని మతాలలో ఉండేటటువంటి సత్యాన్ని గౌరవించి, అన్ని మతాల మనోభావాలని కూడా పరిగణలో తీసుకొని అందరినీ కూడా ప్రేమ భావనతో సోదర సహోదరీమణులుగా భావించేటటువంటి ఉన్నతమైనటువంటి సంస్కృతి భారత హిందూ సనాతన ధర్మ సంస్కృతి. అటువంటి ఈ సంస్కృతిని, హిందుత్వాన్ని ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆ పక్క దేశాల మీద దండయాత్రలు చేశాయి, పక్క దేశాలని ఆక్రమించుకున్నాయి. ఇప్పటికీ కూడా అదే జరుగుతున్నది. ఆ రష్యా యుద్ధం కానీ, ఉక్రెయిన్ యుద్ధం కానీ రెండు కూడా క్రైస్తవ దేశాలే. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి ముస్లింలు, పాకిస్తాన్లో ఉండేటటువంటి ముస్లింలు ఒకటే. వారు కొట్టుకు చేస్తున్నారు, వారు రష్యా వాళ్ళు, ఉక్రెయిన్ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. అంటే ప్రపంచంలో ఆయా దేశాలు పక్క దేశాలను ఆక్రమిస్తూ దౌర్జన్యాలు చేస్తూ మారణ హోమాలు సృష్టిస్తూ ఉంటే ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయకుండా, ఏ దేశానికి కూడా ఇబ్బంది పెట్టకుండా, ఏ దేశం భూభాగాన్ని కనీసం ఒక ఇంచు భాగాన్ని కూడా దురాక్రమణ చేయకుండా అందరినీ హక్కున చేర్చుకొని, తినడానికి లేకపోతే ఇజ్రాయిల్ లాంటి దేశస్తుల్ని బెంజమిన్ నెతన్యాహు ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, భారతదేశం ఒక రెండవ మాతృభూమి అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయిల్ దేశస్తులు ఓడిపోతే పొట్ట చేతి పట్టుకొని క్రైస్తవ దేశాలు తిరిగినా కూడా వాళ్ళకి ఆశ్రయాన్ని ఇవ్వకపోతే వారిని ఆదుకున్న ఏకైక దేశం మన భారతదేశం. అంత విశాల భావన ఉండబట్టే భారతదేశాన్ని అన్నపూర్ణ, అందరికీ అన్నం పెట్టినటువంటి ఏ దేశస్తులు వచ్చినా, ఫ్రెంచి వారు వచ్చినా, డచ్ వారు వచ్చినా, అరేబియన్లు వచ్చినా, మంగోళ్ళు వచ్చినా, గ్రీకులు వచ్చినా, చైనా వాళ్ళు వచ్చినా, తైమూరులు వచ్చినా, మహమ్మదీలు వచ్చినా, గోరీలు వచ్చినా, గజనీలు వచ్చినా, ఎంతమంది తురుస్క సుల్తాన్లు వచ్చినా అందరినీ కూడా ఆదుకొని భోజనం పెట్టినటువంటి అన్నపూర్ణ దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉండే హిందుత్వాన్ని అందరినీ కూడా ఈరోజు ప్రపంచంలో ఆయా దేశాలలో ఏ మతస్థులు కూడా ఖచ్చితంగా మేము కొండ బద్దలు కొట్టి చెప్పగలం, ఆయా దేశాలలో ఆ మతస్థులు సుఖంగా లేరు. ఎక్కడో ఒక దగ్గర ఏవో ఒక అశాంతులు, ఏవో ఒక అలజడులు జరుగుతూ ఉన్నాయి, ఏదో ఒక ఉత్పాతాలు జరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరు దౌర్జన్యకాండ జరుగుతున్నది ప్రపంచంలో. కానీ అన్ని మతాలు కూడా సుఖంగా ఉండేటటువంటి, పరిడిమిల్లేటటువంటి, అన్ని మతాలు కూడా సోదర భావంతో నివసించేటటువంటి ఏకైక భూమి భారతదేశం మాత్రమే. అన్ని మతాలని గౌరవించి సహజీవనం చేస్తున్నటువంటి ఈ సనాతన హిందూ ధర్మాన్ని, ఎన్ని మతాలు వచ్చినా కూడా అందరినీ హక్కుని చేర్చుకొని ప్రేమానురాగాలు పంచేటటువంటి సనాతన ధర్మం హిందుత్వం. అది శ్రీరాముల వారు ఈ భారత జాతికి అందించారు. హిందువుల తాలూకా, భారతీయుల తాలూకా రక్తంలో కూడా శ్రీరాముల వారి తాలూకా భావజాలము, శ్రీకృష్ణుడి తాలూకా భావజాలము, దశావతారాల తాలూకా భావజాలము, మహర్షుల తాలూకా భావజాలము, యోగుల తాలూకా భావజాలము, దేశభక్తుల తాలూకా ఆ రక్త భావజాలము భారతదేశంలో ప్రతి ఒక్కరిలో కూడా ప్రవహిస్తూ ఉండబట్టే ఈరోజు భారతదేశంలో అన్ని మతాలను కూడా ప్రేమతో కలిసి సహజీవనం చేయగలుగుతున్నాం. ఇటువంటి ఉత్తమోత్తమ జాతిని, ఉత్తమోత్తమ సంస్కృతిని, ఇలాంటి విశాలమైన ప్రపంచంలో అందరినీ ప్రేమించేటటువంటి ఏకైక హిందూ సనాతన ధర్మాన్ని ఈరోజు తూట్లు పొడిచి మర్యాద పురుషోత్తమ రాముడు, ఏకపత్ని వ్రతుడు, ఈ ప్రపంచానికి భార్య
భార్యాభర్తలు ఎలా జీవించాలో లోకానికి చూపించినటువంటి మహానుభావుడు. ఒక గురువుని ఎలా గౌరవించాలి, పితృవాక్య పాలన ఎలా చేయాలి, కుటుంబాన్ని ఏ విధముగా చూసుకోవాలి, అన్నదమ్ముల మధ్య ఎటువంటి సఖ్యత ఉండాలి, ప్రజల్ని ప్రజారంజకత్వం, ప్రజల్ని కన్నబిడ్డలుగా ఏ విధముగా పాలించాలి, ఇవన్నీ కూడా శ్రీరాముల వారు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామేవ వాసవ, సాక్షాత్తు ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. అటువంటి శ్రీరాముణ్ణి, అటువంటి సీతామహ సాధ్వీమాత ఒక భార్య ఎలా ఉండాలి, అష్ట కష్టాలు వచ్చేటప్పుడు కూడా భర్తతో ఏ విధముగా చేతుడు వాదోడుగా ఉండాలి, పుట్టింటికి మెట్టింటికి ఎటువంటి గౌరవ మర్యాదలు ఒక స్త్రీ తీసుకురావాలి, ఈ లోకానికి చెప్పిన తల్లి సీతామహాతల్లి. అటువంటి పురాణ పురుషులని, అటువంటి మహాతల్లుల్ని ఇష్టానుసారంగా కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముల వారిని 500 సంవత్సరాల తర్వాత పోరాడి లక్షలాది మంది ప్రాణాలు బలిదానం ఏ రామచంద్రమూర్తి కోసం ఇచ్చారో, 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో ఏ రామాలయ నిర్మాణం జరిగిందో, అటువంటి మర్యాద పురుషోత్తమ కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడిని ఎలాగయ్యా నీకు నోరొస్తుంది దుర్భాషలాడడానికి?